నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి. ఏయూ నుంచి నోవాటెల్కు సాగిన ర్యాలీ. ప్రపంచంలోని టాప్ 10 వర్సిటీల సరసన ఏయూను నిలపాలన్న సీఎం. క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపు. పదేళ్లలో పచ్చదనం, వన్యప్రాణుల సంఖ్య పెరిగిందన్న ప్రధాని. పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. కర్ణాటకలో డీకే సర్కార్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ. మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి. అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం. కొత్త పార్టీ పెట్టనున్నట్టు తమిళనాడులో జోరుగా ప్రచారం. దేశంలో గత 10 ఏళ్లలో పచ్చదనం, వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వీటి ద్వారా దేశంలో పచ్చదనం విస్తరించడంతో పాటు అనేక వన్యప్రాణుల సంఖ్య పెరగడం వంటి కీలక విజయాలను సాధించామని చెప్పారు. సమష్టి కృషి, ప్రభుత్వ విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకంతో పర్యావరణాన్ని ఎలా మెరుగుపరచవచ్చో నిరూపించిన దేశ పౌరులను మోదీ ప్రశంసించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సుస్థిరమైన అభివృద్ధిని కొనసాగించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ రోజు ఒక రిమైండర్ లాంటిదని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రతిరోజు సైకిల్ దొక్కితే ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం సైకిల్పై సవారీ చేశారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏయూ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ తొక్కారు. కాలుష్య రహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. సైక్లింగ్ పాత్స్ ఎన్ని వీలైతే తయారు చేస్తాం. సెపరేట్ గా ఉంటాయి. ఎవరు పోవాలన్నా సైకిల్లో కూడా పోయి వస్తూ ఉంటారు ఆఫీసులకి. అలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాం. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంచడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రంలో వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. విశాఖ ఆంధ్ర వర్సిటీ మైదానంలో ముఖ్యమంత్రి మొక్క నాటారు. తిరుమలకెళ్తే మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో ఆంధ్ర వర్సిటీ క్యాంపస్కు వచ్చినా అలాంటి అనుభూతి కలిగేలా తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ పరిస్థితి రావాలంటే పచ్చదనం పెంపే ఏకైక మార్గమన్నారు. అదే సమయంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, చెత్త నుంచి సంపద సృష్టితో పర్యావరణ పరిరక్షణ, ఆదాయార్జన సాధ్యమవుతాయని సీఎం అన్నారు. మొట్టమొదటిసారిగా
యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, ఎస్టీపీలు పెట్టాలి. నెట్ జీరో, ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీల్లేదు. యూనివర్సిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గా ఉండాలి. పిల్లలు ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ పెట్టారు. ఇక్కడికి వస్తే ఒక స్ట్రెస్ బరస్టర్ కింద ఉండాలి, ఒక అనుభవం కింద ఉండాలి. వాళ్ళు దే హ్యావ్ టు లవ్ టు స్టడీ హియర్. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ కి ఇది ఒక నాలెడ్జ్ అక్విజిషన్ హబ్ గా కావాలి. యూనివర్సిటీ ఆల్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ వీళ్ళు గైడ్ చేయాలి. టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ నాలెడ్జ్ లో, లేకపోతే టాప్ 10 or 20లో పెట్టుకుని ఆ స్థాయికి యూనివర్సిటీ చేరాలి. అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్షన్ ప్లాన్ లో భాగస్వాములు కావాలి. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్ బాల్స్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుంటాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది టౌన్స్ లో కావచ్చు, ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడం కీలకమన్నారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ఫ్లై పార్కులో చేపట్టిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. విద్యార్థులు మూలపాడు గ్రామస్తులతో కలిసి సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరిట పవన్ కళ్యాణ్ మొక్కను నాటారు. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతోంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తా ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,
అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ఈ పిలుపుని అందిస్తున్నాం. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి. ఈ లెగసీ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వీళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. அண்ணாமலை மீடியாతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. நமக்குள்ள வரும் பெருமளவுல நமக்குள்ள டெக்னோக்ராட்ஸ் வரும். இன்னைக்கு அமெரிக்கா போறோம், யூரோப் போறோம், அங்க போய் நமக்கே எவ்வளவு பெருமையா இருக்கு. ஒரு மிகப்பெரிய நிறுவனம் நிவிடியா எடுத்துக்கங்க, மைக்ரான் எடுத்துக்கங்க, சாம்சங் எடுத்துக்கங்க, இன்டெல் எடுத்துக்கங்க, அங்க இருக்கக்கூடிய இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக், கூகுள், ஆல்பபெட் பார்க்கும் பொழுது வைஸ் பிரசிடென்ட் பாத்தீங்கன்னா ஒரு தமிழன் அங்க உட்கார்ந்துருக்கிறான். இந்தியன் என்கின்ற அடையாளத்தோடு அங்கே ஒரு தமிழன் அமர்ந்திருக்கின்றார். என்னுடைய கனவு உங்கள் பல பேர்த்த போல அவர்கள் எல்லாம் திரும்ப இங்கே வந்து அரசியல்ல ஏதோ ஒரு விதத்துல கான்ட்ரிபியூட் பண்றதுக்கு நம்முடைய இயக்கமும், நம்முடைய வருகின்ற காலத்துல நம்ம ஆரம்பிக்கக்கூடிய கட்சியும் அதற்கு உறுதுணையா இருக்கணும். அத்தனை டேலண்ட்டை ரிஃபைன் பண்ணி நம்ம கொண்டு வரும். தமிழ்நாட்டினுடைய வளர்ச்சிக்கு எல்லோரையும் நம்ம பயன்படுத்தணும். இதுல எங்கேயுமே கூட நான் பெரிது நீன் பெரிது என்று இருப்பதை விட ஒரு வளர்ந்த பாரதம், இந்தியா உலகத்துல மிக முக்கியமான இடத்துல அந்த பாரதம் வந்து அமரும் பொழுது முதன்மை மாநிலமாக தமிழகத்தை கொண்டு வந்து நிறுத்த வேண்டிய பொறுப்பு நமக்கு இருக்கு. அதற்கு நம்முடைய பொலிட்டிக்கல் கிராமர், பொலிட்டிக்கல் லாங்குவேஜ் எல்லாமே நம்ம மாற்றணும். நம்ம பேசக்கூடிய விஷயம். அடுத்து இன்னொன்று கேட்குறாங்க, நான் கமெண்ட் வர அப்படியே நான் பேச ஆரம்பிக்கிறேன். தமிழ்நாட்டில் இன்னைக்கு ஒரு அரசியல் கட்சி வேணுமான்னு கேட்டீங்கன்னா கண்டிப்பாக வேணும். அது எந்த மாற்று கருத்தும் இல்லை. காரணம், ஒரு கடைக்கு போய் நாம் ஒரு டூத் பேஸ்டோ, ஒரு அரிசியோ, ஒரு பருப்போ வாங்கினா கூட 10 கடை ஏறி இறங்கி எங்கள் அம்மா அதெல்லாம் பார்த்து, விலையை பார்த்து, தரத்தை பார்த்து, பொருளை பார்த்து அத்தனை முறை வாங்கித்தான் பார்ப்பேன். ஏன்னா அது நம்ம உடம்புக்குள்ள போகிற விஷயம். ஆனால் அரசியல் கட்சி இன்னைக்கு எத்தனையோ கட்சிகள் இருந்தாலும் கூட என்னுடைய நம்பிக்கை, நம்முடைய நம்பிக்கை வருகின்ற காலத்தில் நம்முடைய அரசியல் இயக்கம் கட்சியாக மாறும் பொழுது மக்கள் அந்த தரத்தை பிரித்து பார்ப்பார்கள். தலைவர்கள் எப்படிப்பட்டவர்கள், நாம எல்லாம், என்னுடைய நம்பிக்கை, நம்முடைய நம்பிக்கை வருகின்ற காலத்தில் நம்முடைய அரசியல் இயக்கம் கட்சியாக மாறும் பொழுது மக்கள் அந்த தரத்தை பிரித்து பார்ப்பார்கள். தலைவர்கள் எப்படிப்பட்டவர்கள், நாம எல்லோருமே காமன் மேன் பொலிட்டீஷியன்ஸ், பக்கத்து வீட்டுக்காரங்க மாதிரி தான் மக்கள் நம்மளை பார்க்க போறாங்க. தூரத்திலிருந்து நாம் கை காட்ட போவது கிடையாது. ஏன்னா நாம் யாரும் அப்படிப்பட்ட குடும்பத்திலிருந்து வரவில்லை, அப்படிப்பட்ட வளர்ப்பு நமக்கு இல்லை, நாம் யாரும் அப்படி இல்லை, தமிழனுடைய கலாச்சாரமும் பண்பாடும் இல்லை. அதெல்லாம் கூட நம்முடைய அரசியல்ல முதல் நாள்ல இருந்து கல்ட் பாலிடிக்ஸ்ல இருந்து நம்ம வெளியே வரணும். அரசியல் மாற்றம்னு சொல்றாங்க, ஆனா அதே கல்ட் பாலிடிக்ஸ். நாம அதில் இருக்க போறது இல்ல. கல்ட் பாலிடிக்ஸ்ல இருந்து வெளியே. அண்ணாமலை என்ன பிறந்த நாளா 10 பேர் கொண்டாடணுமா? அதனாலதான் நம்ம பிறந்த நாள் அன்னைக்கு எதுவுமே நம்ம செய்யல. என்னுடைய பிறந்த நாள் என்பது உங்கள் பிறந்த நாளை போல ஒரு நாள். நான் அரசியல் வருவதை என் பிறந்த நாளை எப்பவுமே கொண்டாடினது கிடையாது. அரசியல் வந்ததுக்காக சில பேர் போஸ்ட் அடிச்சு ஒட்டுறான். அந்த கலாச்சாரத்தையும் உடைக்க வேண்டும் என்பதற்காகத்தான் நேற்று நாம் எதுவுமே பேசலைங்க, இன்னைக்கு நம்ம பேசுறோம். இந்த கல்ட் பாலிடிக்ஸ்ல இருந்து வெளியே வரணும். ஒரு காமன் மேன் பாலிடிக்ஸை முன்னிறுத்தணும். சமரசம் இல்லாத கொள்கை இருக்கக்கூடிய இயக்கமாக அது கட்சியாக முன்னாடி வரணும். அவ்வளவு குவாலிட்டியான லீடர்ஸை நம்ம பில்ட் பண்ணணும். ஒரு முதலமைச்சர் தமிழகத்தை மாற்ற முடியுமான்னு கேட்டீங்கன்னா கண்டிப்பா முடியாது. முதலமைச்சர் இருக்கக்கூடிய 35 கேபினெட் அமைச்சர்கள் மாற்ற முடியுமான்னு கேட்டா கண்டிப்பா முடியாது. 234 சட்டமன்ற உறுப்பினர்கள் மாற்ற முடியுமான்னு கேட்டா முடியாது. 39 பாராளுமன்ற உறுப்பினர்கள் மாற்ற முடியுமான்னு கேட்டீங்கன்னா முடியாதுங்க. அவர்களோடு உள்ளாட்சி பிரதிநிதிகளாக இருக்கக்கூடிய கிட்டத்தட்ட 30,000க்கும் மேற்பட்ட பிரதிநிதிகள், பஞ்சாயத்து தலைவரிலிருந்து ஆரம்பித்து கவுன்சிலரிலிருந்து, ஒரு கார்பரேஷன் கவுன்சிலரிலிருந்து, மேயரிலிருந்து, நம்முடைய நோக்கம் எல்லா இடத்துலையும் கிளீன் பாலிடிக்ஸ் கொண்டு வரும். எல்லா இடத்துலையும் கிளீன் கவர்னன்ஸ் கொண்டு வரும். எல்லா இடத்துலையும் ஹானஸ்ட், எஃபிஷியன்ட், கேப்பபிள், வேலையை செய்து முடிக்கக்கூடிய திறன் படைத்த தலைவர்கள் அங்க கொண்டு வந்து வைக்கணும். அதே நேரத்தில் பாலிடிக்ஸ் என்பது ஒரு ஃபேமிலிக்கு மட்டுமல்ல, தொடர்ந்து நாம மட்டும் இருப்போம் அப்படி இல்லைங்க. நம்ம இயக்கம் கட்சியாக மாறும் பொழுது உங்கள்கிட்டலாம் பேசி நம்ம டேர்ம் லிமிட் கொண்டு வரோம். நாம் ஒரு வித்தியாசமான கட்சினா எல்லோருக்கும் வாய்ப்பு கொடுக்கணும். 140 கோடி மக்கள் வசிக்கக்கூடிய அந்த நாட்டில், தமிழகத்தில் கிட்டத்தட்ட 8 கோடி பேருக்கு நாம இருக்கோம். 5.5 கோடிக்கு மேற்பட்ட வாக்காளர்கள் இருக்கும் பொழுது எல்லோரையும் அரசியலுக்கு வாய்ப்பு கொடுக்கணும். டேர்ம் லிமிட் கொண்டு வரணும். எத்தனை முறை எம்எல்ஏவாக இருக்கணும், எத்தனை முறை எம்பியா இருக்கணும், எல்லோருக்கும் அது பொருந்தும், எனக்கும் அது உட்பட. த பெர்மனன்ட் லீடர்ஸ், பெர்மனன்ட் எம்எல்ஏஸ், பெர்மனன்ட் மினிஸ்டர்ஸ், பெர்மனன்ட் எம்பிஸ், அதை நம்ம உடைக்க போறோம். அது எந்த மாற்று கருத்தும் இல்லை. அது என்னை ஆரம்பித்து முதல்
மனிதனாக இந்த இயக்கத்தில் இணைத்துக் கொண்டிருக்கக்கூடிய என்னை ஒரு சாதாரண ஒரு மனிதராக என்னை ஏற்றுக் கொண்டிருக்கக்கூடிய ஒரு காமன் மேன் என்னை ஆரம்பித்து எல்லோருக்கும் இது பொருந்தும். இதை நாம இந்த இயக்கம் கட்சியாக மாறுகின்ற முதல் நாள்ல நம்ம சொல்ல போறோம். நோ சேர் இஸ் பெர்மனன்ட் ஃபார் எனிபடி. அதில் நம்ம ரொம்ப தெளிவாக இருக்கின்றோம். புதியவர்கள் வரணும், வந்துகிட்டே இருக்கணும். తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసల వర్షం కురిపించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన పీయూష్ గోయల్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈవో, ఏఈఓ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పద్మావతి అతిథి గృహం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తన తల్లి పేరిట మొక్కను నాటారు. పిల్లలు, యువత తమ తల్లి పేరిట మొక్కలు నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఏటా తన పుట్టినరోజుకు ముందు శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనందాన్నిస్తుందని పీయూష్ గోయల్ అన్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అద్భుత సదుపాయమని పీయూష్ ప్రశంసించారు. శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. For the first time I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity and an orderly darshan for thousands and lakhs of devotees who come here. We were able to see exactly every room which is occupied. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. Because today, on World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country, the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ శానిటరీ మేస్త్రీలకు, సిబ్బందికి సైకిళ్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. అనంతపురంలో కలెక్టరేట్ నుంచి ఆర్డీటీ టెక్నాలజీ సెంటర్ వరకు కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అవగాహన ర్యాలీ చేశారు. అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు ఇరువైపులా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. వైసీపీ ప్రభుత్వం చెత్తను తొలగించకుండా పర్యావరణానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణ దినోత్సవంలో భాగంగా చెట్లను నాటడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మొక్కలు నాటడం కానీ, ఏ రోజు కూడా పర్యావరణం గురించి కూడా మాట్లాడలేదు.
ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే 6,20,00,000 టన్నుల గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి కుప్పలుగా వేయడం జరిగింది. అక్కడ 2 లక్షల టన్నులు కేవలం ఒక్క నంద్యాలలో టౌన్ లోనే ఉంది. ఈ రోజు బనగానిపల్లిలో కూడా చూస్తా ఉన్నారు. ప్లాస్టిక్ రహితం బనగానిపల్లిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 80% 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకుందాం. ఆ మొక్క నాటు వలన పర్యావరణం బాగుంటుంది, ఇంటికి అందం వస్తుంది. పర్యావరణంలో మొక్కలు బాగుండేప్పుడు వర్షం కూడా రావడానికి, వర్షాలు కూడా బాగా పడతాయి. గట్టుగా ఒక మొక్క నాటుదాం. బనగానిపల్లెను రాష్ట్రాన్ని ప్లాస్టిక్ లేని రహితంగా మారుదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ తొక్కగలరు, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించగలరని మంత్రి సవిత అన్నారు. విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అశోక్ నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు చేపట్టిన ర్యాలీలో పాల్గొని సైకిల్ తొక్కారు. భావితరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని గద్దె రామ్మోహన్ అన్నారు. కావాలి, కానీ ఇవన్నీ ఉండాలంటే ముందుగా మనకు ప్రకృతి కావాలి. మన తరం భావితరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. వాకింగ్ కనపడుతుంది, సైకిల్ ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇదే విధంగా మనం అందరం కంటిన్యూ చేయాలి. అవసరం ఉన్న చోట తప్ప మనం 4-వీలర్ వాడాలి. ఎమర్జెన్సీ లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ మనం ఈరోజు చెట్టు నాటాలి, ఆ చెట్టును పర్యవేక్షించాలి. గిఫ్ట్లు కూడా మరి ఒకరు చెట్టు ఇవ్వండి, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చెట్టు నాటండి. ఆ చెట్టును గుర్తుగా కూడా ఉంటుంది, అదే రేపు మనకు నీడ ఇస్తుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రోజుకి కూడా ప్రకృతి నుంచి మన సిగ్నల్స్ వస్తా ఉన్నాయి. ప్రకృతి నుంచి వచ్చే సిగ్నల్స్ ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాలేదు కాబట్టి రేపటి సంగతి మనకెందుకు అనుకుంటే ఒకేసారి ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ ఉందంటే కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వలన, అలా మొక్కలు నాటుకోవడం, వీలైనంత పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర, సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మెరుగ్గానే ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలోని సంక్షోభ సమయాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుత ఒడిదుడుకులను తక్కువ నష్టాలతోనే తట్టుకోగలమనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించిన సంజయ్ మల్హోత్రా ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈసారి రెపో రేటును 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వృద్ధి రేటు అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించినట్టు మల్హోత్రా వివరించారు. పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగంపై కూడా పడుతుందన్న ఆయన ఈ కారణంగానే వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పడిన డీకే శివకుమార్ సర్కారుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. మంత్రివర్గంలో శాఖల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామలింగారెడ్డి చెప్పారు. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తానని హామీ ఇచ్చి నీటిపారుదల శాఖను కేటాయించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు డీకే తన ఇంటికొచ్చి బెంగళూరు అభివృద్ధి శాఖను ఇస్తానని స్వయంగా హామీ ఇచ్చినట్లు రామలింగారెడ్డి చెప్పారు. తాను ముందు ఏ శాఖను అడగలేదని డీకేనే ఆఫర్ చేయగా అందుకు అంగీకరించినట్లు తెలిపారు. కానీ చివరికి తనకు ఏమాత్రం ఇష్టం లేని నీటిపారుదల శాఖను కేటాయించారని రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు ఇష్టమైన శాఖను ఇచ్చినా తాను తీసుకోబోనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేశారు.
కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. రామలింగారెడ్డి ఆందోళనను పరిశీలిస్తామన్నారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని డీకే స్పష్టం చేశారు. రామలింగారెడ్డి తనకు అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. పార్టీలో సీనియర్ నేతని, ఆయనకు కేటాయించిన శాఖలో కర్ణాటక వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందన్నారు. అంతగా ప్రయాణాలు చేయడం రామలింగారెడ్డికి సాధ్యం కాకపోవచ్చని, అందుకే మరో శాఖను కేటాయించాలని ఆయన కోరుకుంటున్నారని సీఎం వివరణ ఇచ్చారు. ఈ విషయంపై తాను స్వయంగా ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లరిష్ స్టే హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనకు భవన నిర్మాణంలో జరిగిన లోపాలే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. సహాయక చర్యల సమయంలో రెస్క్యూ సిబ్బంది గమనించిన లోపాలను చీఫ్ ఫైర్ ఆఫీసర్ సిఎఫ్ఓ ఏకే మాలిక్ మీడియాకు వెల్లడించారు. భవనం నిర్మాణ శైలి వల్లే లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని చెప్పారు. భవనంలోని కిటికీలన్నింటినీ పూర్తిగా శాశ్వతంగా మూసివేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి భవనాల్లో ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి కేవలం కొద్ది సెకన్లు లేదా నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని, కిటికీలు పూర్తిగా సీల్ చేసి ఉండటం వల్ల బాధితులు రాలేకపోయారని మాలిక్ పేర్కొన్నారు. మంటలు ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లోనే అంటుకోవడం మరో ప్రధాన కారణమన్నారు. దీంతో పై అంతస్తులో ఉన్నవారు కిందికొచ్చి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని మాలిక్ వివరించారు. గ్రౌండ్ +5 అంతస్తుల భవన నిర్మాణ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 2 మెట్ల మార్గాలు ఉండాలని, కానీ ఈ భవనంలో ఆ నిబంధనను పాటించలేదని మాలిక్ వెల్లడించారు. ఇరాన్పై సైనిక చర్యలకు అడ్డుకట్ట వేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికాలోని ప్రతినిధుల సభ ఆమోదించిన టెహ్రాన్తో యుద్ధం చేయడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ చంపితే అది యుద్ధాన్ని పునః ప్రారంభించడానికి సరైన కారణమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేత సౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, అమెరికా బలగాలను ఇరాన్ ఏమాత్రం లక్ష్యంగా చేసుకున్నా చంపినా అది యుద్ధం చేయడానికి తగిన కారణమవుతుందన్నారు. అప్పుడు టెహ్రాన్ మరింత నష్టాన్ని చూడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం లేదని, వారి నాయకత్వాన్ని తాము తుడిచిపెట్టేశామన్నారు. అయినప్పటికీ యుద్ధంలో తాము బాగా రాణిస్తున్నామని ఇరాన్ నకిలీ వార్తలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది నమ్మశక్యంగా లేదని ట్రంప్ వెల్లడించారు. వారి 159 నౌకలను కూల్చివేశామని, అవి ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటికి సంబంధించిన ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఎల్నినో ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా కనిపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణ, తాగునీటి సమస్య నివారించేందుకు 4 కోట్ల రూపాయలతో చర్యలు చేపట్టినట్లు వివరించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు జలహారతి కార్యక్రమం కింద విస్తృతంగా చెరువులు, కుంటలను తవ్వించినట్లు తెలిపారు. పశువులకు కావలసిన గ్రాసం ఇప్పటికే సేకరించి పెట్టామని చెబుతున్న కర్నూలు కలెక్టర్ సిరితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి ఎల్నినో ఎఫెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మేలో మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న రెయిన్ఫాల్ కన్నా మనకి తక్కువ రెయిన్ఫాల్ పడడం జరిగింది. మెయిన్గా మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ వీటన్నిటి మీద మనకి ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి సో దీంట్లో డ్రాట్ రెసిస్టెంట్ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాటన్, రెడ్ గ్రామ్, అలాగే మిలెట్స్లో మనకి జోవార్, బాజ్రా, కొర్ర ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్గా ఈ వెరైటీస్ మెయిన్గా మీరు ప్రిఫర్ చేయాలి అని చెప్పి. ఈ హార్టికల్చర్లో కూడా చూసుకుంటే పెరెనియల్ ఎక్కువగా మనకి మ్యాంగో కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, అలాగే ఇప్పుడు జాస్మిన్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఫార్మర్స్కి కొంచెం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా వెజిటబుల్స్ లైక్ డ్రమ్ స్టిక్ కానీ, బ్రింజాల్ కానీ, ఏవైతే క్లస్టర్ బీన్స్ ఏవైతే మనకు తక్కువ వాటర్ని యూజ్ చేసుకోగలిగే ఉన్నాయో వాటిని అండ్ షార్ట్ డ్యూరేషన్వి వీఆర్ ప్రమోటింగ్ అండి. ఇది కాకుండా కూడా PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కూడా ఇక్కడ చేస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ లెవెల్స్ని మనం మళ్ళీ పెంచాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? సో ఇప్పుడు జలధార, జలహారతి వర్క్స్ చేపడుతూ ఉన్నాము ప్రభుత్వ ఆదేశాల మేరకు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని రెనోవేట్ చేస్తాం. ఏవైతే మనకి
చెరువులు చాలా రోజుల నుంచి నిండలేదు, లేకపోతే ఫీడర్ ఛానల్స్ బుషెస్ బాగా ఉండి అలాగే మొత్తం మట్టి పేరుకుపోయి అసలు పని చేయట్లేదు అని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లేబర్ని మొబిలైజ్ చేసి వర్క్స్ అన్ని చేయిస్తున్నాము. లేబర్ కాంపోనెంట్లో ఏవైతే కవర్ అవ్వవో వాటికి మెషిన్స్ పెట్టి లేబర్ కాంపోనెంట్లో కవర్ చేయలేమని ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో కవర్ చేసుకొని ఈ ఎల్నినో ప్రభావంతో అంటే రాబోయే 3-4 నెలల్లో కూడా అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వర్షపాతం కూడా బాగా తగ్గిపోతుంది, వర్షాలు కూడా తక్కువగా పడతాయని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మన కర్నూలు జిల్లాలో చూసుకుంటే పశ్చిమ ప్రాంతం ఎక్కువగా కరువు ప్రాంతం, ఆదోని రెవెన్యూ డివిజన్. అక్కడ ఉండేటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తున్నారు, అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇరిగేటెడ్ ఏరియాలో మనకి ఇబ్బంది ఉండదు, బట్ అన్ఇరిగేటెడ్ ఏరియాలో రెయిన్ఫెడ్ ఏరియాలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డ్రాట్ రెసిస్టెంట్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా డిఎంఎఫ్ కింద కొంత అమౌంట్ వాడుకొని ఇప్పుడు వాటన్నిటిని కూడా రిపేర్స్ చేయించడం చేస్తున్నామండి, సుమారుగా ఒక 4 కోట్లతో. ఇదే కాకుండా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక 1 crore ఇప్పుడు కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా రిపేర్స్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా రిపేర్ చేయమని చెప్పి చెక్ డ్యామ్ రిపేర్లు, తర్వాత సర్ప్లస్ వీర్ రిపేర్లు ఇవన్నీ కూడా వీటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి పైకి పంపిస్తూ ఉన్నాం. మన జిల్లాలో చూసుకున్నట్లయితే అంటే వర్షాధారంతో పంటలు వేసిన బోర్ల కింద పంటలు వేసినా కూడా వలసలు ఎక్కువగా పోతుంటారు. ఇప్పుడు దీని ప్రభావంతో ఈ వలసలు మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ వలసల నివారణ కోసం ఏమన్నా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా? ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో మనం పనులు కల్పిస్తున్నాం. మనం డైలీ 300 రూపాయల వరకు డబ్బులు ఇవ్వగలం డైలీ. కానీ ఇక్కడ వలసలు వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి కాటన్ పికింగ్ కానీ, చిల్లీ పికింగ్ కానీ, లేకపోతే టొబాకో కానీ ఫ్యామిలీకి కూడా ఈచ్ పర్సన్ కి అక్కడ చైల్డ్ అయినా కూడా రోజుకి 1000 రూపాయలు అక్కడ పేమెంట్ ఇస్తూ ఉన్నారు. సో అది ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ వలసలు అయితే స్టాప్ చేయలేమండి. ఎయిదర్ క్రాప్స్ లో కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ లో కానీ, లేకపోతే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏవైతే ఉందో ఇదంతా కూడా మనం ఇబ్బంది లేకుండా కొంతవరకు చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీజనల్ హాస్టల్స్ పెట్టి ముఖ్యంగా పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ లో ఉండేటట్టు చేస్తాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నీటిని నిల్వ చేసుకోవడానికి భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డ్రైవ్ మోడ్ లో అన్ని కూడా అంటే బోర్స్ ఫ్లషనింగ్ కానీ, డీపరింగ్ కానీ, లీకేజీలు కానీ, లేకపోతే పైప్ లైన్ వేయాలి. ఏదర్ మున్సిపల్ ఏరియాలో కానీ లేకపోతే రూరల్ ఏరియాలో కానీ ఇది డ్రైవ్ చేపట్టడం జరిగింది. కొన్ని దగ్గరలో మనకి వాటర్ అది పొల్యూట్ అయ్యింది, ఇబ్బంది అవుతుంది అంటారు. కాబట్టి రెగ్యులర్ గా శాంపిల్స్ ప్రతి 15 రోజులకి 20 రోజులకి శాంపిల్స్ తీసుకొని చెక్ చేసి అది ప్యూరిటీ ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా, ఎస్ హ్యూమన్ కన్సంప్షన్ కి పనికొస్తుందా లేదా అని ఆ చర్యలు కూడా చేపడుతున్నాం. వర్షాలు పడకపోతే మనుషులు, రైతులు కూడా పంటలు పండగ ఇబ్బంది పెడతారు. దీంతో పాటు పశువులు కూడా చాలా ప్రమాదం లేకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పశుసంవర్ధక శాఖ మీరు ఎలాంటి సూచనలు చెప్పారు? సో క్యాటిల్ ట్రఫ్స్ అన్ని కూడా కంపల్సరీ నిండాలి, చెక్ చేయాలి, మీరు కంపల్సరీగా ఫొటోస్ పెట్టాలి అని చెప్పి రెగ్యులర్ గా రివ్యూ మీటింగ్స్ కూడా మనకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తో తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా పెరినియల్ ఫాడర్ క్రాప్స్ మనకి అంటే ఒక సంవత్సరం వేసిన తర్వాత 3-4 ఏళ్ళు మనకి ఆ పెరినియల్ గా ఫాడర్ వస్తుంది. అలాంటివి కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ గారు చెప్తుంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం తరపున అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా ఎవరు అధైర్యపడకుండా అధికారులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు. కోనసీమ అనగానే మొదటగా గుర్తొచ్చేది పచ్చని వాతావరణం, గోదావరి పరవళ్లు, ఆకాశాన్ని తాకే పచ్చటి కొబ్బరి చెట్లు. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు కొబ్బరి సాగే ప్రధాన జీవనాధారం. అలాంటి కోనసీమకు తమిళనాడు నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతున్నాయి. మార్కెట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా వ్యాపారులు తమిళనాడు వైపు మొగ్గు చూపుతున్నారు. కోనసీమ మార్కెట్లో ప్రస్తుతం 1000 కొబ్బరికాయల ధర 16,000 నుంచి 17,000 పలుకుతోంది. తమిళనాడులో 13,000 నుంచి 14,000 పలుకుతుండడంతో వ్యాపారులు కొబ్బరికాయలను దిగుమతికి మక్కువ చూపుతున్నారు. అలా దిగుమతి చేసిన కొబ్బరికాయలను వ్యాపారులు అటకలపై నిల్వ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే కొబ్బరికాయ నాణ్యత కొంచెం తక్కువగా ఉంది. అంటే కొంచెం అన్మెచ్యూరిటీ పర్సంటేజ్ కూడా 10% ఉండడంతో మరియు రేటు కూడా అధికంగా ఉంది. అధికంగా అంటే ప్రతి 1000 కాయ 17,000 వరకు రైతు దగ్గర రేటు ఉంది. ఇప్పుడు ఈ నెలలో అందరూ అటక్కపోవడం అనేది ఒక సాంప్రదాయంగా ఎప్పుడూ ఉంటుంది. దీన్ని 17,000 రూపాయల దగ్గర ఉన్న కొబ్బరికాయని అటక్కి పోయడానికి 20,000 రూపాయల వరకు కెడుతుంది. ఈ కారణం చేత మన రాష్ట్రం కన్నా తమిళనాడు రాష్ట్రంలో రేటు తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి కొనడానికి వర్తకులు, రైతులు కూడా దాని మీద మక్కువ చూపి అక్కడికి చాలామంది వర్తకులు కొనడానికి, ఖరీదు చేయడానికి వెళ్ళారు. మరియు కొంతమంది కూడా
ఇక్కడ సరుకులు వచ్చి అటకలు పోస్తున్నారు. అక్కడ నుంచి వచ్చే కొబ్బరికాయ ప్రతి 1000 కొబ్బరికాయ 14,000 వరకు కిడుతుంది. ప్లస్ వాళ్ళకి ఒలుపు ఖర్చులు ఏమీ ఉండవు. ఇంకా డైరెక్ట్గా అటక పోయడానికి అనుకూలంగా ఉండడంతో అక్కడ మక్కువ చూపుతున్నారు. నెర్రిలిచ్చిన గోడలు, బూజు పట్టిన గదులు, విరిగిన కుర్చీలు, వెలగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, ఎందుకు పనికిరాని ఫర్నిచర్, పైగా పాడుబడిన భవనాలు. రాజమహేంద్రవరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దుస్థితిది. గత వైసీపీ సర్కార్ చేసిన పాపాల ఫలితంగా ఈ ప్రాంగణం ప్రాభవం కోల్పోయింది. తెలుగు భాషాభివృద్ధితో పాటు సంగీతం, సాహిత్యం, కళలకు ప్రాణం పోసేందుకు 1995లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హైదరాబాద్లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వీటికి అనుబంధంగా అప్పట్లోనే శ్రీశైలం, రాజమహేంద్రవరం, కూచిపూడిలో సాహితీ పీఠాలు ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించి ఎంతో మందిని భాషా నిపుణులు, విద్వాంసులు, కళారత్నాలుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర విభజన తర్వాత పొట్టి శ్రీరాములు వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ వర్సిటీ సమస్యల పరిష్కారం కోసం కనీస చర్యలు తీసుకోలేదు. సాహితీ పీఠాలపైన శీతకన్ను వేసింది. అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా సిబ్బందిని నియమించలేదు. ఫలితంగా నిరంతరం కళల ప్రదర్శనతో కళకళలాడే రాజమహేంద్రవరంలోని కళాక్షేత్రం కళావిహీనంగా మారింది. దానికి పూర్వవైభవం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం బొమ్మూరులో గత ఏడాది శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి భాషకు, కళలకు ప్రాణం పోసింది. వర్సిటీ ఏర్పాటై ఏడాది గడిచినా సమస్యల ఊబిలోంచి బయటపడలేదు. రాజమహేంద్రవరం సాహితీ పీఠానికి అప్పట్లో 45 ఎకరాలు కేటాయించి భవనాలకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 25 ఎకరాలను ఇతర సంస్థలకు కేటాయించింది. ప్రస్తుతం వర్సిటీకి 20 ఎకరాలు మాత్రమే ఉంది. వర్సిటీ భవనాల కోసం మరో 30 ఎకరాలు అవసరమని నిపుణులు తేల్చారు. స్థలాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు పోరాటం చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. గత ఏడాది మేలోనే యూనివర్సిటీ ప్రారంభమైన భవనాలు, వసతులు లేక కొత్త కోర్సులు ప్రారంభించలేదు. ఈ ఏడాది కోర్సులు ప్రారంభించేందుకు భవనాలు, వసతుల కోసం 40 కోట్ల నిధులు ఇవ్వాలని వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాలేదు. కోర్సులు ప్రారంభిస్తే తరగతి గదులు, వసతుల కల్పన ఎలా అని అధికారులు సతమతమవుతున్నారు. కోర్సుల ప్రారంభంపై కళాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే యూనివర్సిటీ మన రాజమండ్రిలో ఉందనేసరికి ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇక్కడ కోర్సులన్నీ పెట్టిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా ఎక్కువగా జాయిన్ అవుతారండి ఇందులో. ఎందుకంటే మ్యూజిక్, డాన్స్, యోగా అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ MA వరకు చెప్తారు కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చు. తర్వాత తరాలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా కూచిపూడి గురించి, మన హిస్టరీస్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ విశ్వవిద్యాలయం ద్వారా తెలుసుకోవడం వల్ల బాగుంటుంది. కొంచెం కష్టంగా ఉంది. రోడ్ అనేది కొంచెం బాగాలేదు. బస్సెస్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. మేమైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తున్నాం. ఇక్కడైతే MA, డిప్లొమా, PhD అవన్నీ కూడా పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మొత్తం అన్నీ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే అన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే సమస్యలు తీరడం లేదని, వాటిని సీఎం చంద్రబాబు త్వరగా పరిష్కరించాలని కోరామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్స్ కొంచెం పాతపడినాయి కాబట్టి కొంచెం ఏమన్నా మోడిఫికేషన్ లాంటివి చేసినా సరిపోయింది సార్. నెక్స్ట్ ఇంకా కోర్సులు తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కొంచెం సహాయం చేస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్లో మనకి ఎన్నైతే కోర్సులు ఉన్నాయో తెలుగు యూనివర్సిటీలో అన్ని కోర్సులు ఇక్కడ రావాలి. అక్కడ చాలా కోర్సు, థియేటర్స్, యాక్టింగ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, ఫిల్మ్ రైటింగ్ ఉంటుంది, యానిమేషన్ ఉంటుంది, మిమిక్రీ ఉంటుంది, MA మ్యూజిక్ ఉంటుంది, భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కళ్ళు మనకి రావాల్సింది ఇక్కడ. ఎందుకంటే కళ్ళకి యూనివర్సిటీ అంటే ఒకటి ఉండాలి. ఇంకా మన యూనివర్సిటీకి వచ్చి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫర్నిచర్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. వచ్చి దారి కూడా సరిగ్గా రాళ్ళతో గతుకులతో ఉంది, అది కూడా డెవలప్ అవ్వాల్సి ఉంది. ఎక్కువ కోర్సులు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి బిల్డింగ్ సదుపాయం లేదు. ఉన్న బిల్డింగ్లు రెనోవేషన్ చేస్తే తప్ప మేము ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వన్ టైం గ్రాంట్ కింద 40 కోట్లు అడగడం జరిగింది. అది ఇస్తే అకాడమిక్ బ్లాక్ తయారవ్వాలి, ఒక ఆడిటోరియం తయారవ్వాలి, బాయ్స్ హాస్టల్ ఒకటి కట్టుకోవాలి. త్వరలోనే ప్రభుత్వం
గ్రాంటు వస్తుందని నేను ఆశిస్తున్నాను. పొట్టి శ్రీరాములు వర్సిటీకి నిధులు మంజూరు చేసి సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని విన్నవిస్తున్నారు. రాజమహేంద్రవరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలు అలాగే విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రాంటు వెంటనే విడుదల చేయడం ద్వారా శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించేలా, అదేవిధంగా పూర్తి స్థాయిలో కోర్సులను సత్వరం ప్రారంభించి ఈ యూనివర్సిటీకి పూర్వవైభవం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. అభ్యుదయ కవి గురజాడ అప్పారావు స్వగృహం కొత్త సొబగులద్దుకుంటోంది. గురజాడ నివాసాన్ని ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. అక్కడే ఆడిటోరియం నిర్మించేందుకు 120 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడంపై కవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడిటోరియంతో పాటు గురజాడ రచనల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయితే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన వెనక కనిపిస్తున్న ఈ భవనం గురజాడ స్వగృహం. గురజాడ ఈ నేలన నడయాడిన ప్రాంతం ఇది సాహితీవేత్తలకు ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. ఇలాంటిది ఇంతకాలం వరకు చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం చొరవతో ఈ పక్కనే ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆడిటోరియం నిర్మించడంతో పాటు ఈ గురజాడ గృహం ఏదైతే ఉందో దీనిలో ఉండే మరమ్మతు పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిలో భాగంగా 1,20 లక్షల రూపాయలు ఈ నిర్మాణానికి అదేవిధంగా మరమ్మతులకి కేటాయించింది. దీనిపైన అయితే సాహితీవేత్తల నుంచి సంతోషం కూడా వ్యక్తమవుతుంది. మహాకవి గురజాడ అప్పారావు స్వగృహం కూటమి ప్రభుత్వం రాకముందు వరకు ఎటువంటి రక్షణ లేకుండా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు చెత్తా చెదారంతో నిండి ఆకతాయిలకు అడ్డాగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ మరమ్మతుల కోసం 12 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో ఇంటి చుట్టూ రక్షణ వలయం, మరుగుదొడ్డి మరమ్మతుతో పాటు గృహం పై భాగంలో మరమ్మతు పనులు చేస్తున్నారు. తాజాగా మరో 1,20 లక్షల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణంతో పాటు ఇల్లు మరమ్మతు పనులు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై సాహితీవేత్తలు, కవులు, రచయితలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురజాడ అప్పారావు గారికి ఇప్పటికీ కూడా తగిన న్యాయం జరగలేదని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన ఇంటిని కేవలం పురావస్తు శాఖ నామమాత్రంగా వదిలేశారు తప్ప దీన్ని అభివృద్ధి చేయవలసినటువంటి ఆవశ్యకత కానీ రేపటి తరానికి తెలియచేయవలసిన ఆవశ్యకత కానీ ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తున్నాను. ఎప్పటికైనా ఒక ప్రతిపాదన దశలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారో అది కార్యరూపం దాల్చారని, అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను. రేపటి సమాజాన్ని నిర్దేశించే ప్రతి విద్యార్థి ఈ గృహాన్ని సందర్శించాలి. ఆయన గురించి, ఆయన అభ్యుదయ భావాలు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. వట్టి మాటలు కట్టిపెట్టో గట్టిమేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ సూక్తిని అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నందుకు మా విజయనగరంలో ఉన్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ స్రవంతి, వివిధ సాహితీ సంస్థలన్నీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. గురజాడ అప్పారావు గారి ఇంటిని ఒక ఆడిటోరియం కింద మార్చడానికి మేమందరం గత 30-40 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటం ఈరోజు రూపుదాల్చడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. 6 మాసాల సంవత్సరంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. విజయనగరం కోట సమీపంలో గురజాడ స్వగృహాన్ని తెలుగు సాహితీవేత్తలు దేవాలయంగా భావిస్తారు. 100 ఏళ్ల క్రితం నాటి ఈ చారిత్రక కట్టడం తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఉద్యమానికి, ప్రసిద్ధ కన్యాశుల్కం నాటక రచనకు వేదికగా నిలిచింది. ఈ ఇంటిని గురజాడ అప్పారావు విజయనగరం రాజుల నుంచి కొనుగోలు చేశారు. 1892లో రాసిన కన్యాశుల్కం నాటకంలో చాలా భాగంతో పాటు ప్రసిద్ధ ముత్యాల సరాలు ఈ గృహంలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ ఇంటిలో గురజాడ వాడిన కళ్లజోడు, రబ్బరు స్టాంపు, ఇత్తడి కత్తి, రంగుంటేకు సామాగ్రి ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. గురజాడ రచనలు నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక శ్రేయస్సు కలిగినటువంటి రచనలను చేశారు. రచనలు రాశిలో తక్కువైన వాసిగాంచాయి. ఈనాటి మహాకవులందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి రచనలు చేశారు. వారు ప్రథమ సాంఘిక నాటకం కన్యాశుల్క నాటకాన్ని రాశారు. అలాగే గేయాలు, ముత్యాల సరాలు రాశారు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులే, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్న పెంచమన్నా, అలాగే ఇవన్నీ దేశభక్తికి ఇవన్నీ కూడా ఉందే మాత్రం జనగణమన స్థాయిలో రచించారు వీరు. ఈనాది కార్యరూపం జరిగింది. ఆర్కిటెక్చర్ వస్తున్నారు. ఈ భవనాన్ని కూడా నిశ్చితంగా చేశారు. వెనక గోడను కూడా
ఎత్తుగా కట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఇనపంకెచ్చి కూడా వేయడం జరిగింది. 1,20,00,000 ఇచ్చి ఆ ప్రక్కనటువంటి గురజాడ మహాకవి కొనేటువంటి ఖాళీ స్థలాన్ని ఈరోజు థియేటర్ కట్టడం అనుకోవడం ఉంది. చాలా గొప్ప విషయం. అందరికీ ఉపయోగపడుతుంది. చాలా సభలు సమావేశాలు జరిగితే అంతా బాగుంటుంది. చాలా ఒక మనిషిని పెట్టి ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళని పెట్టి చేస్తే బాగుంటుంది. భావితరాల వాళ్ళకి స్ఫూర్తినిచ్చే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి గురజాడ కుటుంబ సభ్యులైనటువంటి మేము కొంత బాధ్యతతో ఇక్కడ ఉంటున్నాము. వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఆయనకి మాకు తెలిసిన కొంత చరిత్రను చెప్పి ఇక్కడ మాకు ప్రభుత్వం కొంత ఆందోళన ఇస్తూ నడుపుతున్నది. సరైన రక్షణ కొరవై దొంగలు వచ్చి దీన్ని చెల్లాచెదురు చేయడం, ఆయన వాడిన వస్తువులన్నీ కూడా చెల్లాచెదురు చేయడంతో మేము అధికారులు, కలెక్టర్ గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఫెన్సింగ్ వాల్ ఎత్తి చేసి సీసీ కెమెరాలు అవి పెట్టారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆడిటోరియం నిర్మిస్తే సాంస్కృతిక కార్యక్రమాలకి అలాగే సాహితీవేత్తల చర్చలకి అది వేదికగా నిలుస్తుందని చెప్పేసి అక్కడ సాహితీవేత్తలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే ఈ గృహం ఉందో ఈ గృహం మరమ్మతులకు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి. ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు వినోదం అందిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో మినీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. లీజు వివాదంతో 4 ఏళ్ల క్రితం నిలిచిన మినీ స్క్రీన్లు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తే ఎంచక్కా థియేటర్లలో కాలక్షేపం చేసే వెసులుబాటు దక్కింది. విజయవాడ బస్టాండ్కు వివిధ ప్రాంతాల నుంచి వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి వారికి వినోదాన్ని పంచేందుకు గత టీడీపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బస్టాండ్లో మినీ థియేటర్లను తీసుకొచ్చింది. ఓ గుత్తేదారు స్థలాన్ని లీజుకు తీసుకుని 2015లో అరైవల్ బ్లాక్ లో 2 మినీ థియేటర్లు ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా సినిమాలు నడిచేవి. ఆర్టీసీకి నెలకు 6,80,000 రూపాయలు ఆదాయం కూడా అద్దె రూపంలో వచ్చేది. మొదటి 5 ఏళ్లు బాగానే నడిచాయి. ఆ తర్వాత అద్దె చెల్లించడం లేదని థియేటర్లను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. సదరు గుత్తేదారు కోర్టును ఆశ్రయించగా వాయిదాల పద్ధతిలో బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ 10% బకాయిలే చెల్లించి చేతులెత్తేశాడు. అలా మినీ థియేటర్ మళ్లీ తెరుచుకోలేదు. బొమ్మ పడలేదు. కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ మినీ థియేటర్లు తెరుచుకున్నాయి. మినీ థియేటర్ల మూత వల్ల 4,90,00,000 మేర ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ మళ్లీ టెండర్లు పిలిచింది. రవికృష్ణ అనే వ్యక్తి నూతన లీజు దక్కించుకున్నారు. ఒక్కో థియేటర్లో 130 మంది కూర్చునేలా 2 స్క్రీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పునః ప్రారంభించారు. ప్రేక్షకులు ఎవరు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలతో లగ్జరీనెస్ ఇస్తూ సినిమా చూస్తే ఎంజాయ్ చేసే విధంగా, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ థియేటర్ని రెన్యువేషన్ చేసామండి. 7 months నుండి 8 months రెన్యువేషన్ పట్టిందండి. అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే కోవిడ్ పరిస్థితుల్లో ఒక 3 ఏళ్ళు ఇది ఆగిపోవటం వల్ల వైట్ స్క్రీన్స్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలని మేము ఎక్కడ ఆలోచించకుండా రెన్యువేషన్ చేస్తాము. ప్రయాణికులు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసేవాళ్ళు, కొంతమంది థియేటర్ లోపలికి వచ్చి 2 hours 3 hours ఆ టైం బస్సు వచ్చే టైం వరకు వెయిట్ చేసి సినిమా చూసి ఆనందంగా వెళ్తున్నారండి. బస్టాండ్లో మళ్లీ సినిమా వినోదం అందుబాటులోకి రావడంపై ప్రయాణికులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందండి. థియేటర్ బాగానే ఉంది. అదే మేము ఇంతకుముందు దీనికే వచ్చేవాళ్ళం, ఇవ్వాలే ఓపెనింగ్ అని చెప్పారు. అందుకే సినిమా చూసినట్టు ఉంటుందని వచ్చాము. కంఫర్ట్ బాగానే ఉంది. అంటే అందరికీ సౌకర్యంగా ఉంది. బయట నుంచి వచ్చారనుకో వాళ్ళు చూసారంటే చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతే సినిమా థియేటర్ అంతా బాగానే ఉంది. బస్ స్టాండ్ లో బస్సెస్ కొంచెం లేట్ అయినా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం వెసులుబాటుగా, కొంచెం వినోదాత్మకంగా కొంచెం బాగుంటుంది. ప్యాసింజర్లకి అసలు ముందు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ లో తీసినటువంటి వైట్ స్క్రీన్స్ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రయాణికులకి కూడా చాలా ఆహ్లాదకరంగా టైం సీట్స్ లేకపోయినా కానీ బస్సులు చూసుకొని వెళ్ళడానికి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా బాగానే ఉంది. ట్రాఫిక్ లో విజయవాడ నగరం లోపలున్న థియేటర్లకు వెళ్లే కంటే బస్టాండ్లోని థియేటర్కు వచ్చి వెళ్లడం సులువని ప్రయాణికులు చెబుతున్నారు. ఆకతాయిల వికృత చేష్టలతో పరుగులు తీసే జీటీ ఎక్స్ప్రెస్ రైలు అద్దాలు పగలగా సహాయ లోకో పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఉలవపాడు రైల్వే స్టేషన్ మధ్య అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ సింగరాయకొండ దాటి పరుగులు తీస్తోంది. పక్క మార్గంలో ఎర్నాకుళం నుంచి బిలాస్పూర్ వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. ఇందులో ప్రయాణించే ఆకతాయిలు వారు తాగిన ఖాళీ మద్యం సీసాలు, తిన్న ఆహార పొట్లాలను బయటకు విసిరేశారు.
అవి జీటీ ఎక్స్ప్రెస్ ఇంజిన్ ముందు భాగంపై పట్టడంతో అద్దం పగిలిపోయింది. అందులో ఉన్న సహాయ లోకో పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన లోకో పైలట్ అంజయ్య ఉన్నతాధికారుల అనుమతితో రైలును ఉలవపాడు యార్డు వద్దకు తీసుకెళ్లారు. గాయాలైన సహాయ లోకో పైలట్ జైరామ్ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై ఒంగోలు ఆర్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఉలవపాడు దాకా వెళ్ళగలం. ఉలవపాడులో 108 అరేంజ్ చేస్తాం. దాటి వచ్చేసాం కదా, ఉలవపాడు దాకా వెళ్ళగలమా? ఉలవపాడులో అరేంజ్ చేస్తాను. ఓకే అలా ఉలవపాడు హోమ్లో ఆపాలి. పంజాబ్లో ఘోరం జరిగింది. ఆఫీసులో అందరూ చూస్తుండగానే మాజీ ప్రియురాల్ని ఓ ప్రేమోన్మాది దారుణంగా పొడిచి చంపాడు. తర్వాత అతడు ఆత్మహత్యకు యత్నించాడు. పటియాలాకు చెందిన డింపుల్ మొహాలీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో సహోద్యోగిగా ఉన్న హర్విందర్ సింగ్తో 3 ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించింది. విభేదాలు రావడంతో అతన్ని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో డింపుల్ను కలిసేందుకు హర్విందర్ సింగ్ అనేక మార్లు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఆఫీసులో అందరూ ఉండగానే హర్విందర్ సింగ్ డింపుల్పై కత్తితో దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వెంబడించి మరీ 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. సహోద్యోగులు ఉన్మాదిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తర్వాత నిందితుడు కూడా తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనతో కార్యాలయంలోని ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డింపుల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. హర్విందర్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీలో మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 75లో ఉన్న ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ సముదాయంలోని 12 అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో దట్టమైన నల్లటి పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా భవనంలోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. అగ్రరాజ్యం అమెరికాలో $1 బిలియన్ స్టార్టప్లను సృష్టిస్తోన్న విదేశీయుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. భారతీయులకు దాదాపు 96 యూనికార్న్ స్టార్టప్ల్లో భాగస్వామ్యం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఇందులో అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన పర్ప్లెక్సిటీ AI సంస్థ $20 బిలియన్ విలువతో 12వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. భారతీయుల తర్వాత స్థానాల్లో ఇజ్రాయెల్, UK, చైనా, కెనడా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా జాతీయులున్నట్లు నివేదిక వెల్లడించింది. పాక్ జాతీయులు మాత్రం కేవలం 10 స్టార్టప్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. 80% యూనికార్న్లలో వలసదారులే వ్యవస్థాపకులుగా కీలక పదవుల్లో ఉన్నట్లు తెలిపింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థులు దాదాపు $183 బిలియన్ కంపెనీలను స్థాపించడం విశేషమని పేర్కొంది. 2 లేదా అంతకంటే ఎక్కువ $1 బిలియన్ కంపెనీలను స్థాపించిన జాబితాలో 6 భారతీయులున్నట్లు నివేదిక వివరించింది.